మా కడుపుని చెడబుట్టావు కదే. ఇప్పుడు ఏమైందంటారేంటండి? దాన్ని అడగండి, దాని మాటల్లో. దానికి సోషల్ మీడియా అంటే కంపరం అట. కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటోందండి. మనకెందుకే ఈ కాలేజీలు చదువులు? కమ్మగా 4 రీల్స్ చేసుకోక, రోజుకు 2 పోస్టులు 2 రీల్స్, ఇవే కదా మేము నీ దగ్గర నుంచి కోరుకునేది. అరే యూట్యూబ్ ఛానల్ పెట్టమంటే నానుస్తూ ఉండరా, నా కొంప ముంచరా అని ఇంతవరకు పెట్టలేదు. రేపు సంబంధాలకు వచ్చిన వాళ్ళు మీ అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోమని. మీ నాన్నగారికి 1 మిలియన్ ఫాలోవర్స్. ఎంత కష్టపడితే ఆ మనిషి ఆ స్థాయికి ఎదిగాడు తెలుసా? నాకు 600K ఫాలోవర్స్. నీకెంతమందే? సిగ్గు లేకుండా 100K ఫాలోవర్స్. కొత్త బట్టలు ఏమైనా కొనుక్కుంటే గెట్ రెడీ విత్ మీ వీడియో చేయమని 1,00,000 సార్లు చెప్పాను. మేము ఎంత ప్రయత్నించినా నువ్వు ఇంకెలాగో బాగుపడవు అని అర్థమైపోయింది. ఇంకే డాక్టర్, లాయర్, ఇంజనీర్ అయ్యే కాలం గడపాల్సిందే. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే ఛాన్సులు ఏ కోసానా లేవు. నన్ను చూసైనా కొంచెం నేర్చుకోవే. ఇప్పుడు నేను తిట్టే తిట్లు కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను నేను. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై లైవ్. చూడు 8,000 మంది చూస్తున్నారు. అసలు మన అమ్మాయికి ఒంటరితనం అలవాటైపోయిందండి. దీన్నే పబ్బుకో పార్టీకో పంపించకపోతే చాలా కష్టం. రేపటి నుంచి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ 2 పోస్టులు